యూట్యూబర్ రావణ్ మీద ఉపా చట్టాన్ని కూటమి ప్రభుత్వం ప్రయోగించింది. ఆ చట్ట ప్రకారం అతను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెట్టారు. ఆ మధ్య ఉపా చట్టాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి కోరుతూ సిపిఐ నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, అదేవిధంగా అదే మీటింగ్లో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నాడు. అంబటి రాంబాబు గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు పక్కపక్కనే కూర్చున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి నచ్చలేదు, అసలు నచ్చలేదు. దీంతోనే ఆయన్ను పెద్ద ఎత్తున ట్రోల్ కూడా చేశారు. అలా ఎలా మీరు అంబటి రాంబాబు గారితో కలిసి కూర్చుంటారు, ఇది పద్ధతి కాదని చెప్పేసి గట్టిగా తగులుకున్నారు. దీనికి ఏబి వెంకటేశ్వరరావు గారు సోషల్ మీడియాలోనే వివరణ కూడా ఇచ్చాడు. నిజానికి ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనే ముద్ర తప్ప అధికారికంగా ఆ పార్టీ సభ్యుడు కాదు, కానీ టీడీపీ అంటే అభిమానం అయితే ఉంది. అయినప్పటికీ ఏబి వెంకటేశ్వరరావుని మానసికంగా టీడీపీ సోషల్ మీడియాలో బాగానే హింసించింది, ఇబ్బందులు కూడా గురి చేశారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారితో విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు కలిసి ఉన్నటువంటి ఫోటోలు నిన్నటి నుంచే సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. కలిసి ఉండడమే కాదు, కలిసి వాళ్ళిద్దరూ చేతిలో చేసుకునే ముచ్చట్లు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోస్, ఆ ఫోటోస్ అంతా కూడా ఆకర్షించింది. ఇది గొప్ప పరిణామం, ఎందుకంటే పార్టీలకు అతీతంగా కలిసి ఉండడంలో తప్పులేదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో వాళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కాబట్టి వాళ్ళంతా కూడా కలిసి అక్కడ పాల్గొనడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా బాగా ఫ్రీగానే మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముద్రగడ పద్మనాభం గారి కుమారుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా. కాపు నాయకుడు అంటే బోండా ఉమా గారి తీరు మీద తెలుగుదేశం పార్టీ మనసులో ఏమనుకున్నా కానీ బయటికి ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద బోండా ఉమామహేశ్వరరావు గారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు. పార్టీ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి తనకు మంత్రి పదవి ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చే వాళ్ళకంతా కూడా మంత్రి పదవులు ఇచ్చి ఇవన్నీ ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి చాలా ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడు. సమయం సందర్భం చూసుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద తిరుగుబాటు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు గారితో సన్నిహితంగా మెలిగారిన కారణంతో బోండా ఉమా గారిని సొంత పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తే దాని యొక్క దుష్పరిమాణాలు చాలా తీవ్రంగా కూడా ఉంటాయి. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో బోండా ఉమామహేశ్వరరావు కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశాడు. దాని గురించి మనం నిన్న చెప్పుకున్నాం. ఏపీలో కాపు బలిజ తూర్పు కాపులో తీవ్రమైనటువంటి అలజడి ఉంది అని చెప్పేసి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. దీని అర్థం వాళ్ళంతా కూడా కూటమి మీద వ్యతిరేకంగా ఉన్నారనేసి. ఒకవేళ తనను ఏదైనా ఇబ్బంది పెడితే కాపు ఉద్యమం పేరుతో ఆయన పోరాటానికి సిద్ధమయ్యే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే బోండా ఉమామహేశ్వరరావు ఆ ఆవేశంలో ఆయన మీద టీడీపీ అధిష్టానం ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం కూడా లేదు. వాళ్ళ సోషల్ మీడియా కూడా ఆయనకి వ్యతిరేకంగా ప్రశ్నించే అవకాశం కూడా లేదు. సో బోండా ఉమామహేశ్వరరావు గారి విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆచితూచి వ్యవహరించబోతుంది కూడా. సో అంబటి రాంబాబు గారితో సన్నిహితంగా మెలగడం టీడీపీ సోషల్ మీడియాకి నచ్చకపోయినా పార్టీతో సంబంధం లేని ఏబి వెంకటేశ్వరరావుని తిట్టినట్టు బోండా ఉమామహేశ్వరరావు గారి మీద వ్యతిరేక పోస్టులు పెట్టలేకపోతుంది అంటే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది బోండా ఉమామహేశ్వరరావు గారు పార్టీకి ఎంత అవసరం అనేది. సో రానున్న రోజుల్లో బోండా ఉమా గారికి ప్రాధాన్యం లేకుండా చేయడం తప్ప ప్రస్తుతానికి ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశమే లేదు. రాజకీయాలు వ్యక్తిగత వైరంగా తీసుకునడం వల్లే ఏపీలో ఈ దుస్థితి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి బోండా ఉమామహేశ్వరరావు గారి మీద టీడీపీ సోషల్ మీడియా ఇప్పటివరకు స్పందించకపోవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. మరి ముందు టీడీపీ అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా ఏ విధంగా బోండా ఉమామహేశ్వరరావు గారి మీద ఇంకేమైనా సరే కుతంత్రాలు చేసే అవకాశం ఏమైనా ఉందా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.